పంచామృతం, పంచగవ్యం ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి? ఈ రెండింటిని ఏ సందర్భాల్లో వినియోగిస్తారు? పంచామృతం, పంచగవ్యం. పంచామృతంతో పరమేశ్వరారాధన చేస్తాం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర పానకం లేదా బెల్లం పానకం. దర్భ నీటితో కలిపినటువంటి పదార్థం పంచగవ్యం అవుతుంది. చక్కెర పానకం లేదా బెల్లం పానకంతో తయారు చేసినది పంచామృతం అవుతుంది. పంచామృతంతో అభిషేక సేవ నిర్వహించాలి. పంచగవ్యమును స్వీకరించి అంతఃశుద్ధి, దేహశుద్ధిని మనం స్థిరపరచుకోవాలి అంటుంది సంప్రదాయం. పంచగవ్యం అనగానే గోపంచితం, గోమయం, క్షీరం, తేనె, కుశోదకం, దర్భలతో తడిపిన నీరు, దేవస్యత్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం దేవస్యత్వేన కుశోదకం. ఇలా ఈ ఐదింటితో సిద్ధం చేసినది పంచగవ్యం. గోమయం, గోపంచితం ఇందులో విశేషం. ఈ విధంగా సిద్ధం చేసిన దానిని ఆపయిద్వా ఉపేషజీ ఆపో అమీ బచాతని ఇత్యాదిగా గల మంత్రాలు చెబుతూ గోకర్ణంగా అరచేతిని బిగించి పట్టి అందులో మినపగింజ ప్రమాణంగా ఈ పదార్థాన్ని స్వీకరిస్తే అంతఃశుద్ధి కలుగుతుంది. లోన ఉండేటటువంటి సమస్త అవయవాలన్నీ కూడా పరిశుభ్రమై పునీతమై దైవసేవకు సంసిద్ధపడతాయి అంటూ శాస్త్ర సంప్రదాయం. ఆర్ష విజ్ఞానంలో పంచామృతం స్నపనానికి ప్రతీక. పరమేశ్వరారాధనలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం పానకం, చెరుకు గడలతో వచ్చేటటువంటి రసం ఇలా ఐదింటితో సిద్ధం చేసినటువంటి ద్రవ్యాన్ని విడివిడిగా ఉపయోగించాలి. పాలతో అభిషేకం చేసిన తర్వాత తిరిగి మంచినీటితో అభిషేకం చెయ్యాలి. ఆ తర్వాత మళ్ళీ పెరుగు, మళ్ళీ మంచినీరు, తర్వాత నెయ్యి, మళ్ళీ మంచినీరు, తేనె, మళ్ళీ మంచినీరు, బెల్లం పానకం, మళ్ళీ మంచినీరు ఇలా. కానీ పంచగవ్యం స్వీకరించే సమయంలో అన్నింటినీ కలిపి ఒకే పాత్రలో ఉంచి ప్రణవేన ద్వాదశవారం పూరయిత్వా 12 సార్లు ఓం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఈ ఐదింటిని కూడా కలిపిన పాత్ర పైన దర్భలతో మూత పెట్టాలి. ఇందువలన ఆ పదార్థంలో ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. మన దేహానికి ఈ శక్తి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. యాంటీబయోటిక్ లాగా అనుకోవాలి. విడివిడిగా ఉపయోగించే ద్రవ్యాలతో పంచామృతాభిషేకం చేస్తాం. కలిపిన ద్రవ్యాలతో ప్రాశనం చేసి లోన ఉండేటటువంటి సమస్త గుణగణాదులను పరిశుభ్రపరుచుకుంటాం. పంచామృతాభిషేకం చేసిన అనంతరం కూడా అభిషేకం చేసిన తర్వాత ఆ ద్రవ్యాన్ని తీర్థంగా తీసుకోవచ్చు. అభిషేకం చేసే అవసరం లేకుండానే గోపంచితంతో కూడుకున్న పంచగవ్యమును మిళితం చేసి మిశ్రమం చేసి స్వీకరించాలి. ఇది రెండింటి మధ్య ఉండేటటువంటి తేడా.